వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో 18 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్పై సొంత పార్టీ కౌన్సిలర్లే 15 మంది అవిశ్వాసం పెడుతున్నట్టు కలెక్టర్కు కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేయగా ఎన్నికల అధికారి ఆర్డీఓ కృష్ణవేణి మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశంను నిర్వహించారు. అయితే బీఆర్ఎస్కు చెందిన 14 మంది కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విప్ జారీ చేయడంతో వారు సమావేశానికి గైర్హాజరయ్యారు. నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ చైర్మన్ వెంకటారెడ్డి కౌన్సిలర్లు మాట్లాడుతూ రాజీనామా పత్రాన్ని విలేకరుల ఎదుట చూపించారు. పుర చైర్పర్సన్ గుంటి రజని వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వారందరూ ప్రకటించారు. పుర చైర్పర్సన్ పై అవిశ్వాసం పెడుతున్న విషయం మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ నేతలకు తెలుసని, రజని ఏనాడు కౌన్సిలర్ల సమస్యను పట్టించుకోలేదని, ఆమె వైఖరితో తామంతా విసిగిపోయామని అన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆమెను కట్టడి చేయలేదని ఆరోపించారు. అవిశ్వాస కౌన్సిల్ సమావేశానికి కలెక్టర్ గడువు నిర్ణయించిన తర్వాత తాము మాజీ ఎమ్మెల్యేను కలిశామని, ఆయన ఆదేశాల మేరకు పార్టీ జారీ చేసిన విప్ పత్రాలపై సంతకాలు చేశామని వారు తెలియజేశారు. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా 2 కౌన్సిలర్లతో కలిసి పర్యటనకు వెళ్లిన చైర్పర్సన్ పై ఆమెకు సహకరించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకున్నందున తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పెద్ది సుదర్శన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ కు చెందిన 6 కౌన్సిలర్లు కూడా ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించారు. దీంతో చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చైర్పర్సన్ పోకడలను నియంత్రించలేదని వారు తెలియజేశారు. అందుకు నిరసనగా తాము బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు 14 మంది కౌన్సిలర్లు అధికారికంగా ప్రకటించారు. Okay. Karena mungkin anak. Baik sih.